MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఎక్కువగా అంటే శని బాధల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఏదో ఒక శని పీరియడ్ అయితే వాళ్ళ జాతకంలో నడుస్తుందని చెప్పి వింటూనే ఉంటాం. అసలు నడుస్తుందో లేదో అది పక్కన పెడితే అదంతా తెలియకపోయినా ఏదైనా చిన్న ఇబ్బంది జరిగింది అంటే శని నన్ను పట్టుకొని పీడిస్తున్నాడు అనే పదం ఎక్కువగా వింటూ ఉంటాం. వీటన్నిటి నుంచి బయటపడాలంటే శక్తివంతమైన ఏదైనా మంత్రం ఉందా? దానివల్ల ఫలితం ఉంటుందా? తెలియజేయండి. ఖచ్చితంగా ఉందండి. మంత్రము ఉంది. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో మార్పులు ఖచ్చితంగా చేసుకోవాలి. మరియు దీంతో పాటు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, శనికి సంబంధించిన కాయిన్కి వన్ సైడ్ మాత్రమే మనకు తెలుసు. ఎంతసేపు ఇబ్బందులు వస్తాయి, కష్టాలు పడతాము, చాలా అంటే ఇంక అసలు అడగొద్దు, పీడించేస్తున్నాడు అనే వరకే వీళ్ళకి తెలుసు. కానీ కాయిన్కి అదర్ సైడ్ ఆయన ఆయుష్నిచ్చేవాడు. మొట్టమొదటిగా మనకి ఎన్ని యోగాలు ఉన్నాయి, ఎన్ని రాజ్యోగాలను ఆయుష్ లేకపోతే ఏం చేసుకుంటాం. కాబట్టి ఆయుష్నిచ్చేటువంటి ఏకైక గ్రహం శని భగవానుడు. దాని తర్వాత కుజుడు కూడా వస్తాడు, న్యాచురల్ అవుతున్నాడు. కాబట్టి అలాగే ఒక ఉద్యోగం రావాలి, ఉద్యోగం దొరకట్లేదు, ఉద్యోగం లేకుండానే జీవితాంతం గడిపేశాడంటే శని బాలేడని అర్థం. శని సపోర్ట్ వల్లే ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో ఒక వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు, అద్భుతమైన కర్మ అనుభవించాడు అంటే శని కారడు. అంటే ఇక్కడ ఏంటంటే సాటర్న్ ని మనం ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూస్తున్నాం. కరెంట్ తీగ పట్టుకుంటే షాక్ కొడుతుంది, కానీ అదే కరెంట్ తీగ సరిగ్గా ఛానలైజ్ చేసుకుంటే మనకు పెద్ద ఫ్యాక్టరీ నడుస్తుంది. ఎంతో మంది జర్నీ చేయొచ్చు కరెంట్ ట్రైన్ ఉంటే. అవునా కదా? ఒక వ్యక్తికి చదివించడానికి ఆ లైట్ వస్తుంది, ఎన్నో వస్తాయి పవర్తో. అదొక రకమైన కర్మ పవర్. ఆ దాన్ని మనం ఎంతసేపు నెగిటివ్ కోణంలో కరెంట్ తీగను ముట్టుకుంటే షాక్ కొడుతుందని అనుకుంటున్నాం, కానీ ఆ కరెంట్ ఎట్లా ఉపయోగపడుతుంది ఇట్లా. శని కూడా అంతే. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే శని కంటే మోస్ట్ డేంజరస్ ప్లానెట్ ఏదైనా ఉంది ఈ భూమి మీద అంటే మెర్క్యూరీ, బుధుడు. బుద్ధి మీరు చూడండి, ఎవరికైనా మనం పరిచయం చేసుకుని వీడి బుద్ధి మంచిది కాదంటాం. అవును. వాడు చేసే పనులు పక్క పెడతాం, బుద్ధి బాగాలేదనగానే కొంచెం భయపడతాం. మాట, వాక్కు కారకుడు. అద్భుతంగా మాట్లాడుతున్నట్టు అరే వాడిని తీసుకురా, బుధుడే కారణమా? బుధుడే. వాక్కుకి, కమ్యూనికేషన్స్కి. చూడండి, కమ్యూనికేషన్స్ బట్టే రిలేషన్స్ నిలబడతాయి, కమ్యూనికేషన్స్ బట్టే రిలేషన్స్ విడిపోతారు. కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నోరు బాగుంటే ఊరు బాగుంది అంటారు. అవును. కాబట్టి ఏంటంటే మనం ఎంతసేపు ఈ శని అన్నట్టు కాకుండా దీంట్లో వన్ సైడే చూడకుండా అదర్ సైడ్ ఆఫ్ సాటర్న్ చూడాలి. అందుకని దీనికి దేంతో సంబంధం అంటే శని భగవానుడు కావాలని మనకేదో రిజల్ట్ ఇవ్వడం కాదు. ఇక్కడ మీకు అక్కడ మీ పూర్వజన్మలో చేసుకున్న కర్మను ఆయన అందిస్తాడు. గుడ్ ఆర్ బ్యాడ్, గుడ్ అందిస్తాడు, బ్యాడ్ అందిస్తాడండి. ఎంతసేపు బ్యాడ్ అందించేవాడు కాదు ఆయన. సో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఇస్తాడు ఆయన. ఈ బ్యాడ్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రహాలు అందిస్తున్నాయా, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకుంటాం, అవన్నీ కాదు. నీ కర్మే వస్తుంది. మనం చేసిందే మనకు శని భగవానుడు ఏదో ఒక రూపంలో ఇస్తున్నాడు అంతే. ఆయన కర్మప్రదాత. ఆయన ఏమి పనిగట్టుకొని ఈ విజిత మంచిది కాబట్టి వీడికి పెద్ద కర్మ ఇవ్వకూడదు, ఇంకొక ఆవిడెవరో మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ కర్మ ఇవ్వాలనేమి ఉండదు ఆయనకి. అందరికీ సమానంగా ఇస్తూ ఉంటాడు. అయితే ఈ శనికి సంబంధించిన విషయంలో సేఫ్గా మనం బయటపడాలి, మనకు కొంచెం దాని యొక్క ప్రభావం తగ్గాలి అంటే నిత్యము చేయవలసినవి కొన్ని ఉంటాయండి. వాళ్ళ అలవాట్లో ఉంటాయి, దేవతా ఆరాధనలో ఉంటాయి, మంత్రంలో కూడా ఉంటాయి. ఏమిటది అంటే, ఒకటి వాళ్ళు పూజాది విధానంతో నేను తగ్గించుకోవాలి, యంత్ర సంబంధించినంగా తగ్గించుకోవాలంటే హనుమతి యంత్రం పెట్టుకోవాలి. హనుమతి యంత్రం కానీ అమ్మవారికి సంబంధించిన శక్తి యంత్రం కానీ సాధన చేస్తే వాళ్ళకి శని దశ నడుస్తున్నా బాగోలేక, బాగున్న శని దశలు కూడా ఉంటాయి, లేకపోతే ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమి శని నడుస్తున్నా తొలగిపోతుంది. ఇక మంత్రం అంటారా, ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః. ఇది చేసుకోవచ్చు. రోజు ఒక 40 నిమిషాలు చేయాలి. అలవాట్లు, ఎటువంటి అలవాట్లు నేర్చుకోవాలి వీళ్ళు అంటే, బద్దకించకూడదు. ఫస్ట్ పోస్ట్ పోన్ చేయడం మానేయాలి. ఫిక్స్ అవ్వాలి, నేను ఈ రోజు పని ఈ రోజే చేస్తాను, ఇంకా వీలైతే రేపటి పని కూడా ఈరోజే కంప్లీట్ చేస్తాను. ఈ రోజు పని రేపు లేదా ఎల్లుండి అని పోస్ట్ పోన్ చేసాం అనుకోండి, అయిపోయింది, ఇంకా పట్టుకున్నాడు ఇంకా ఆయన. ఎందుకంటే లేట్ అనే
పదార్థం సాటర్న్కి సంబంధించింది. మీరు ఎప్పుడైతే పోస్ట్ పోన్డ్, లేటు, బద్ధకము, అనవసరంగా మాటిమాటికి ఊరికే నిద్రపోవడం చేశారా, నెగటివ్ సాటర్న్ యాక్టివ్ అవుతాడు. అలా కాకుండా రేపటిది ఈరోజే పని చేసేసుకొని ఇప్పుడే వర్క్ చేసేసుకొని ఎప్పుడు పని మీద ఉన్నారా, పాజిటివ్ సాటర్న్ యాక్టివ్ అవుతాడు. చలాకీగా ఉండాలి ఎప్పుడు కూడా. కాయిన్కి ఉండే రెండో సైడు పాజిటివ్, మనం చూస్తున్న సైడ్ అంతా నెగిటివ్. చలాకీగా ఉండాలి, బద్దకించకూడదు, పోస్ట్ పోన్ చేయకూడదు, మాటిమాటికి నిద్రపోకూడదు. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. లేదు మరి కొంతమందికి ఉంటుంది ఎట్లా అంటే వాళ్ళకి నైట్ అంతా డ్యూటీ చేస్తారు, పగలపూట నిద్రపోవాల్సి వస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. లేదా బాగా అలిసిపోతారు, అవన్నీ డిఫరెంట్ థింగ్స్ అండి. చిన్నపిల్లలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పొద్దున్న లేచి చేసుకుని మధ్యాహ్నం ఒక నాప్ అంటారు, ఏదో పవర్ నాప్ అని, ఏదో 30 నిమిషాలు 20 నిమిషాలు గంట అలా పడుకొని లేచిపోతారు. వాళ్ళకి కాదు, ఇది వర్తించదు. యువకులుగా ఉండి అంత ఆరోగ్యం బాగుండి నువ్వు రాత్రి శుభ్రంగా పడుకొని మళ్ళీ పగలపూట పడుకుంటే మాత్రం వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు. కర్మ పట్టుకొని పీడిస్తుంది వాళ్ళని. సాధారణంగా ఈ పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు కదండి, చెప్తుంటారు. ఇవి వాళ్ళు సామెతల నుంచి పూర్వం నుంచి వచ్చినవే. ఇంకొకటి, పెద్దవాళ్ళను, బాగా ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గౌరవించాలి. సాటర్న్ ఉన్నప్పుడు మెయిన్గా సాటర్న్ ప్రభావం తగ్గాలి అంటే సహజంగానే గౌరవించాలి. శని ప్రభావం ఎక్కువగా ఉంది, ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని, శని మహర్దశ, గోచారంలో శని యొక్క ప్రభావం బాలేదన్నప్పుడు, వీళ్ళకి కర్మకారకుడి యొక్క ప్రభావం మరింత నెగిటివ్గా వస్తుంది అన్నప్పుడు, పొరపాటును కూడా ముసలి వాళ్ళని, మీ కిందని పనిచేసే వాళ్ళని, కార్మికుల్ని, కర్షకుల్ని పొరపాటును కూడా వాళ్ళని వాళ్ళు తప్పు చేయకుండా, తప్పు చేస్తే వేరండి, అది వేరే, అడగాలి, క్వశ్చన్ చేయకపోతే వాళ్ళు అదే తప్పు రిపీటెడ్గా చేస్తారు, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాళ్ళు ఏ తప్పు చేయకుండా వాళ్ళ మీద చిరాకు పడ్డం కానీ, కోపపడ్డం కానీ అసలు కార్మికుల దగ్గర చేయకూడదు, పని వాళ్ళ కింద. ఇంకా వాళ్ళ విషయంలోనేనా నార్మల్ గా కూడా కొంతమంది ఎక్కువ చిరాకు పడుతూ ఉంటారు, ఏం మాట్లాడినా మాట్లాడుతూ. అవునండి, అవును. మెయిన్ గా పని వాళ్ళు, ఎందుకంటే కార్మికులకి, కర్షకులకి కారకుడు అండి శని. శ్రమించే వాళ్ళందరికీ కారకుడు. శ్రామికులకి శని కారకుడు. నువ్వు శ్రామికుడిని నువ్వు తిడుతున్నావు, ఎటువంటి ఇబ్బంది పెట్టకపోయినా కూడా, టైంకి రాకపోయినా, అంటే టైంకి వస్తాడు కానీ నేను అక్కడ నిలబడి పిలిస్తే పలకలేదు, నేను ఒకసారి చూస్తుంటా, వాళ్ళ పని వాడిని ఎవరు పిలుస్తుంటే వాడు ఏదో పనిలో ఉంటాడు, ఎరా నీకు ఇదా అదా బూతులు తిట్టేస్తాడు. ఏముంది, పిలిస్తే నీకు వినబడలేదేమో, నీకు వినబడకుండా ఉందా జీవితాంతంలో ఎప్పుడైనా? నీకు వినబడకుండా ఏదో ఆదమరపున ఉంటావుగా, వినబట్టం లేదా అని ఒక మాట నువ్వు వదిలేయచ్చు మహా అంటే. దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి రాద్ధాంతం చేస్తారు, అది చాలా పెద్ద దోషం. మనకి ముసలి వాళ్ళు ఉంటారు, బాగా ఏజ్డ్ పర్సన్ 60, 70, 80 ఉంటాయి. 60 దాటిన వాళ్ళని వీలైనంత మటుకు వాళ్ళకి హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి. వాళ్ళ మీద చిరాకులు, పరాకులు, వాళ్ళ మనసు నొచ్చుకునేలాగా ప్రవర్తించడం అనేటువంటిది చెయ్యకూడదు. ఇవి చేశామా అవి ఇంకా వాళ్ళని, కర్మకారకుడు గనక కర్మ ఇవ్వడం మొదలు పెడితే ఎవ్వరూ అటెండ్ రారండి అసలు. కర్మకారకుడు కనుక ఇగో ఇవి 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 ఈయన చేసిన దోషాలు, ఈయనకి దీనికి ఇంకా లేదు అని ఆయన ఫిక్స్ అయ్యాడంటే ఈశ్వరుడు కూడా నవ్వుకుంటూ పక్క నుంచి వెళ్ళిపోతాడు, ఇది కర్మలే, మనం ఏం చేయం, అడ్డుపడకూడదని. దాన్ని ఆ రూపంలోనే క్లియర్ చేసుకోగలం. వీలైనంత ఎక్సర్సైజ్ చేయాలి, అంటే మనం కష్టపడుతుండాలి. ఎక్సర్సైజ్ చేసాము అంటే శ్రమిస్తున్నాంగా, కావాలని చేస్తున్నది కదా, కావాలని చేస్తున్నా. మీరు నిద్రపోవడానికి ఎక్సర్సైజ్ చేయడం చాలా తేడా ఉంటుంది. ఫిట్నెస్ పెంచుకుంటున్నారు. ఎక్సర్సైజ్ చేయడం అంటే మార్స్ని యాక్టివ్ చేస్తున్నట్టు. మార్స్కి సాటర్న్కి దూరం ఉంటుంది, ఎనర్జీని యాక్టివ్ చేసేటప్పుడు శని దూరం అవుతాడు. అట్లా అవి చేయాలి. అవి గనక చేస్తూ నేను ఇందాక చెప్పిన మంత్రము, గోవులకి బెల్లము, క్యారెట్స్ తినిపించడము, వీలైతే దీక్ష, అయ్యప్ప స్వామి దీక్షలు లాంటివి చేయడము ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఓకే, అంటే ఈ దీక్షలు ఇవన్నీ ఆడవాళ్ళు చేయడానికి అయితే పనికిరాదు కదా? చిన్నపిల్లలు చేయొచ్చు. మనకి కొంతమంది అంటే అమ్మవారి దీక్షలు తీసుకుంటారు, అర్ధమండలం వేస్తారు కొంతమంది, లేదా వాళ్ళకి ఒక స్టేజ్ దాటిపోయాక ఆగిపోతుంది కదా వాళ్ళకి, అప్పుడు చేస్తారు. మామూలుగా ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి కదా, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. తవ్వుతున్న శివలింగం, సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి